కృత్రిమ మేధ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రోజు మనం వింటున్నాం. అన్ని రంగాల్లో కూడా దీన్ని వాడుతున్నారు అని వింటున్నాం. ఉదాహరణకి నేను రైతు కూలీని అనుకుందాం. నాకు పొలం లేదు, నేను వ్యవసాయాన్ని డైరెక్ట్గా చేయట్లేదు, కానీ రోజు పొలం పనులే చేస్తున్నాను. ఇక్కడ ఒక ఇంజనీర్కో, ఒక డాక్టర్కో, ఒక నర్సుకో, ఒక మెకానిక్కో కొత్త విషయాలు నేర్చుకుంటే తన పని చేయటం ఎంత సులభంగా ఉంటుందో, నేను వ్యవసాయం పనులు చేయటంలో కూడా నాకు అన్ని మెలకువలు తెలుసు అనుకోండి, నేను అంత ఈజీగా చేయగలుగుతున్నాను అనుకోండి, ఎక్కువ మంది రైతులు నన్ను ఆ పని చేయడానికి ఇన్వైట్ చేస్తారు. లేదా రోజువారీగా నాకు ఇంకో 10 రూపాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కూలి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు నాకు పని దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ రంగంలో ఉన్నా మనకి కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగం. కాబట్టి మన చేతిలో ఎటు స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి మన ఫోనును ఉపయోగించి మనం చేసే పనిని మెరుగ్గా ఎలా చేయాలి అన్నది ఎవరైనా తెలిసిన వాళ్ళు, చదువుకున్న స్టూడెంట్స్ దగ్గర లేదంటే ఎవరైనా పెద్దల దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని నేర్చుకోవడం ద్వారా మీకు మెలకువలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేను ఇదిగో పలానా పని చేస్తాను, ఈ పనిలో ఉన్న సాధక బాధలేంటి, దీన్ని మెరుగ్గా చేయడానికి నాకు ఇంకేం కావాలి. ఏదో రైతు చెప్తే మనం చేస్తున్నాము అంటే ఏంటంటే రైతు మనల్ని ఏదో వస్తున్నాడులే, చేస్తున్నాడులే, ఇంకో పర్సన్లే అనుకుంటాడు. అదే మనకే మెలకువలు తెలిసినాయి అనుకోండి, మనకు ఆ మేరకు ఆ వాల్యూ ఉంటుంది. ఆ ప్రొఫెషన్లో మనం చేస్తున్న పనిలో మనకి ఎక్స్ట్రా గౌరవం దక్కుద్ది. ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫోనును వాడుకుని మన ఫోన్లోనే మీరు ఎక్స్ట్రా ఏమీ పే చేయవసరం లేదు, ఎవరికి డబ్బులే అవసరం లేదు, మీ ఫోన్లోనే ఆల్రెడీ ఉంది. ఎలా ఉంది అన్నది ఆ చాట్ జీపీటీ అనో, జెమినై అనో, గ్రాక్ అనో రకరకాల టూల్స్ని ఎలా అందుబాటులోకి తెచ్చుకోవాలి, ఎలా వాడుకోవాలని మాత్రం మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తెలిసిన వాళ్ళతో కూర్చుంటే మీకు అయిపోద్ది. ఇప్పుడు మీరు ట్రాక్టర్ని ఆపరేట్ చేస్తున్నారు, లేదంటే హార్వెస్టర్, మనం వరి పంట కోసేటప్పుడు లేదంటే మినుము కోసేటప్పుడు హార్వెస్టర్ని వాడుతున్నారు. దాన్ని ఎలా కొయ్యాలి, దాంట్లో మెలకువలు ఏంటి, ఇదంతా ఎక్కడ పోగు చేయాలి, తర్వాత ఏం చేయాలి అన్నది మీకు ఆటోమేటిక్గా వీడియోల రూపంలో, సమాచారం రూపంలో, తెలుగులోనే లేదా మీ భాష ఏదైనప్పటికీ మీ భాషలోనే మీరు మాట్లాడుతూ అడుగుతూ ఉంటే అది మీకు సమాధానం రూపంలో చెప్తుంటుంది అనమాట. సపోజ్ ఆ టూల్లోకి వెళ్ళి, ఆ అప్లికేషన్లోకి వెళ్ళి అది ఆన్ చేసి, మైక్ అనో లేదంటే ఏదో ఒకటి ఆన్ చేసి, అక్కడ ఉంటే సింబల్స్ ఉంటాయి మీరు చూసుకుంటే, చేసి ఇవాళ మేము విత్తనాలు జల్లాలనుకుంటున్నాము, ఈ విత్తనాలు జల్లటంలో నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవాళ కోత కొయ్యాలనుకుంటున్నాము, ఈ కోత కోసేటప్పుడు నేనేం చేయాలి, లేదు మన పొలాన్ని ఒక ఫోటో తీసి దాంట్లో పెట్టి కోతకు రెడీగా ఉందా, దుక్కికి రెడీగా ఉందా, నీళ్లు పెట్టడానికి రెడీగా ఉందా, ఏదన్నా పొలంలో పేడ మనకి పురుగు అది ఆశించింది అనుకోండి, అక్కడ ఫోటో తీసేసి ఇది ఏం పురుగు, దీనికి ఏం ముందు కొట్టాలి, ఎంత ముందు కొట్టాలి, ఎకరానికి ఎంత ముందు అవసరం అవుతుంది, ఎన్ని లీటర్లు అవసరం అవుతుంది, ఎన్ని లీటర్లకి ఎంత నీళ్లు పోయాలి మనం, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే రైతులు మీరు కూలీ వెళ్ళినప్పుడు మీకు కావాల్సిన మీ కూలీ ఇవ్వటం కోసం ఈ ఫోన్ ద్వారానే మీరు బ్యాంకుకి లింక్ అయిపోతున్నారు. ఆల్రెడీ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారు, కోడ్ స్కాన్ చేసి మీ డబ్బులు వాళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళ డబ్బులు మీకు వస్తున్నాయి. ఇది కూడా మనకి ఇన్ టైం, రేపో ఎల్లుండో కాకుండా ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఇచ్చుకోవడానికి కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూపీఐ రకరకాల టూల్స్ని వాడి మనం ఒక ఐడియాకి, ఒక డెసిషన్కి, ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మనం ఆ పార్టీ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కూలీలు కదా, నాకు ఇది ఎందుకు, నేను నా స్మార్ట్ ఫోన్ని వీడియోలు చూసుకుంటాను, సినిమాలు చూసుకుంటాను, కామెడీ చూసుకుంటాను, అవన్నీ చూసుకోండి, ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం. కానీ మీరు ఏ పని చేస్తున్నారు, మన ఊర్లో ఏమేం పనులు జరుగుతున్నాయి, ఒకవేళ మీకు తెలియని పని ఏదన్నా ఉంటే ఆ పనిని ఎలా నేర్చుకోవాలి, దాన్ని నేర్చుకోవడం ద్వారా మీకు ఇంకెద్దుగా కూలి పెరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు పని దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, ఎన్రేగా అంటారు. దాంట్లో ఏమేం పనులు జరుగుతున్నాయి, మనకెంత పని వస్తుంది, మనకెంత డబ్బులు వస్తుంది, అసలు మన మండలంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అవన్నీ మీరు అడగటం ద్వారా మీకు సమాధానం ఇస్తుంది అనమాట. కాబట్టి మీరు రైతు కూలీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద మిమ్మల్ని మెరుగైన ప్రొఫెషనల్గా తీర్చిదిద్దటానికి, మెరుగైన పనికారుడిగా తీర్చిదిద్దటానికి సహాయపడుతుంది అన్నమాట.